తాజా భూకంపం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసింది. ఆదివారం రాత్రి తూర్పు ప్రాంతంలో రెక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కనీసం 600 మందికి పైగా ప్రాణాలు బలికొనగా 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రాణ నష్టం మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంప కేంద్రం జలాలాబాద్ నగరానికి 17 మైళ్ల దూరంలో నమోదయ్యింది. సుమారు 2 లక్షల జనాభా గల ఈ నగరం కాబూల్కు 100 మైళ్ల దూరంలో ఉండడంతో రాజధానిలోనూ భూకంప ప్రభావం స్పష్టంగా కనిపించింది. నంగర్హార్ ప్రావిన్స్ కమ్యూనికేషన్స్ అధికారి సదీఖుల్లా ఖురైషీ బద్లూన్ తెలిపిన వివరాల ప్రకారం ఎక్కువ మరణాలు పొరుగు ప్రాంతమైన కునార్ ప్రావిన్స్లోనే నమోదయ్యాయి. ఈ భూకంపం తూర్పు ప్రావిన్స్లలో సంభవించిందని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తీవ్రంగా వాటిల్లిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం తూర్పు ప్రావిన్స్లలో నివసించే ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు అత్యంత బలహీనంగా ఉండడంతో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ వంటి దేశాలు భూకంపాలకు ప్రభావితమయ్యే ప్రాంతాలుగా పరిగణించబడుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో అనేక పట్టణాలు, నగరాలు భూకంప ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలు కావడంతో తరచూ ఇలాంటి విపత్తులు ఎదురవుతున్నాయి. 2022లో ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ తూర్పు ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రత గల భూకంపం సంభవించడంతో కనీసం 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా సాయం నిలిపివేయడం, ఇరాన్, పాకిస్తాన్ నుంచి 2 మిలియన్లకు పైగా శరణార్థులను బలవంతంగా పంపివేయడం దేశ ఆర్థిక పరిస్థితులను మరింత దారుణంగా మార్చింది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం దేశ జనాభా 42 కోట్లలో సగం కంటే ఎక్కువ మంది ఇప్పటికే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే యుద్ధాలు, పేదరికం, వలసల సంక్షోభంతో నలిగిపోతున్న ఆఫ్ఘనిస్తాన్కు ఈ భూకంపం మరో పెద్ద దెబ్బగా మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నా మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.